హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీన్మార్ మల్లన్న విరుచుకపడ్డాడు. మరోసారి బీసీల గొంతు కోసి అగ్రవర్ణాల రిజర్వేషన్లకు వేసిన బీసీల గొంతు కోసావు నువ్వు. బీసీలు చేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అలాంటి బీసీలకు కుల గణన నివేదికలో బీసీల జనాభాను తక్కువగా చూపించి మీ అగ్రవర్ణాల జనాభాను ఎక్కువగా చూపించావు. మీ బీసీ కులాన గణన పేపర్లు ముడ్డి చూసుకోవడానికి కూడా పనికిరావని తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేశాడు. అయితే తీన్మార్ మల్లన్న గతంలో నుండే బీసీలను ఏకమత్యం చేస్తూ బీసీలలో చైతన్యపరుస్తూ బీసీ కులగణన కోసం వెయిట్ చేశాడు తీన్మార్ మల్లన్న. అయితే తీన్మార్ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయినా కూడా బీసీలో కులగణన నివేదికలో బీసీలను తక్కువ చూపించారని, బీసీల రిజర్వేషన్ల శాతంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని, రేవంత్ రెడ్డి సర్కార్ అగ్రవర్ణాలకే పీట వేస్తుందని, అసెంబ్లీలోనే మీ రెడ్డి ఎమ్మెల్యేలు, మీ రావుల ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం ఉన్నారని మా బీసీల ఎమ్మెల్యేలతో మీరు వారిని ఒత్తిడి చేసి మీ యొక్క కులగణన నివేదికకు సంబంధించిన రిపోర్ట్లు తారుమారు చేశారని దుయ్యబట్టాడు. అయితే తీన్మార్ మల్లన్న చేసే వ్యాఖ్యలు కూడా ప్రజలు సమర్థిస్తున్నారు. అయితే బీసీలు ఎక్కువ శాతం రాష్ట్రంలో తెలంగాణలో ఉండే బీసీలు ఎక్కువ శాతం ఉంటే వారిని తక్కువ చూపించి కులగణన నివేదికను చాలా తప్పుదోవ పట్టించారు. అయితే తీన్మార్ మల్లన్న ఈ యొక్క కులగణన నివేదికపై లెక్కలతో సహా బయటపెట్టి తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి సర్కార్పై మరియు మంత్రులపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మీ యొక్క కులగణన నివేదికలను చింపిపడేస్తా అని తన క్యూ న్యూస్ స్టూడియోలోనే కులగణన నివేదిక పత్రాలను చింపి తుక్కు చింపిపడేసి అది ముడ్డి తుడుచుకోవడానికి, చిన్నపిల్లల ముడ్డి తుడుచుకోవడానికి కూడా పనికిరాదని ఎద్దేవా చేశాడు. అయితే తీన్మార్ మల్లన్న బీసీల కోసం ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. బీసీల యొక్క కులగణన సర్వే వివరాలు సంబంధించి తప్పు దోవ పట్టించిన కాంగ్రెస్ సర్కార్పై ఇలా తీన్మార్ మల్లన్న విరుచుకుపడడం చాలా ఆశ్చర్యకరంగా చేస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్న బీసీల కోసం